నీకు పీరియడ్స్ ఉన్నాయి గుడికి వచ్చినావు మరి ఏం కాదని. అంటే పీరియడ్స్ ఉంటే గుడికి రావద్దా? దానికోసమే నువ్వు లాస్ట్ 4 years నుంచి చూస్తున్నా ఇక్కడ నువ్వు పీరియడ్స్ ఉంటే గర్భగుడిలోకి పోయినావు, అమ్మవారికి అలంకరణలు చేసినావు, ప్లస్ మరి అన్ని చేసినావు, మరి నీకు ఏం జరుగుతలేదు. దానికోసమే చాలా మంది భయపడుతున్నారు. దానికోసం దీనికి అందరూ రెస్పాన్స్ ఇస్తే ఈవిడ మళ్ళీ ఒక లైవ్ చేశారు. ఏమని? అది కూడా కాస్త ఒకసారి వినండి. గంటన్నర మాట్లాడి నేను ఒక వీడియో చేయడం జరిగింది పీరియడ్స్ కోసం. మీరు వంటలో టెంపుల్ చేయమని. సో చాలా మంది అది తప్పు 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 అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఒకవేళ తప్పు అయ్యి ఉండొచ్చేమో, నేను కూడా అది ఎందుకు తప్పు అని నేను తెలుసుకోవాలి. ముందుగా పీరియడ్స్ ఇంప్యూర్ అని ఎవ్వరూ అనటం లేదు. సైంటిఫిక్ రీజన్ చెప్తాను. మన శరీర ధర్మం ఏంటి, ఆ సమయంలో ఎలాంటి వైబ్రేషన్స్ ఉంటాయి, దేవాలయాల్లో విడుదలయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఆ సమయంలో వెళ్ళడం వల్ల స్త్రీలకు శారీరకంగా మానసికంగా ఎలాంటి ప్రమాదాలు వ్యాధులు వస్తాయో సైంటిఫిక్ గా రుజువు చేసి చెప్పారు కూడా. ఋతు విద్య అనే పుస్తకం కూడా రాశారు, వీలైతే చదవండి. అయితే ఆ సమయంలో బ్లడ్ ఫ్లో ఎప్పుడు డౌన్ వర్డ్స్ ఉంటుంది. అండ్ అది ఒక సెకండ్ అయిపోయింది ఇంకా అయిపోయిందని కాదు కదా, అదొక నిరంతర ప్రక్రియ. పానవాయువు 5 రోజులు నిరంతరం యాక్టివ్ గా ఉంటుంది. ఇలాంటి సమయంలో మహిళలు గుడికి వెళ్తే, ముఖ్యంగా యంత్రం పెట్టి ప్రాణప్రతిష్ఠ చేసిన దేవాలయాలకు వెళ్తే, ఆ యంత్రం వల్ల మ్యాగ్నెటిక్ రేస్ గుడిలో పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. వాటి వల్ల మన శరీరంలో ఉన్న అన్ని వాయువులు అపాన వాయువుతో కలిసి పైకి వెళ్తాయి. ఎందుకంటే గుళ్ళను నిర్మించేది మన సూక్ష్మ శరీరంకి శారీరకంగా మానసికంగా స్వాంతన చేకూరడానికి.